నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇండోర్ మొక్కల గురించి తెలుసుకుందామండి. అంటే వాటి సాయిల్ మిక్స్ ఎలాగా, సన్లైట్, అలాగే మనము వాటరింగ్ ఎలాగ ఇవ్వాలి, తర్వాత వచ్చేసి ఇంత గ్రీనిష్గా బుషీగా రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూసారా ఎన్ని రకాల ఇండోర్ మొక్కలు ఉన్నాయో. ఇవన్నీ కూడా నేను పెట్టి 3-4 ఇయర్స్ పైనే అయిందండి. అప్పటి నుంచి కూడా ఇంతే గ్రీన్గా, ఇంతే బుషీగా ఉన్నాయి మన ప్లాంట్స్ అయితే. ఇంత బాగా రావాలంటే మనము ఎలాంటి కేర్ తీసుకోవాలనేది చూద్దాము. ఇవి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి. మనకు లో లైట్లో బాగా పెరుగుతాయి, అలాగే ఆక్సిజన్ కూడా ఇస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్యాండనస్ అండి, అంటే స్పైడర్ ప్లాంట్ అంటారు, కానీ ఇది వచ్చేసి ప్యాండనస్. ఇక్కడ కూడా ప్యాండనస్ పెట్టానండి. ఇది వచ్చేసి రియో అంటారండి. రియో గ్రీను, కింద పర్పుల్ కలర్ ఉంటుంది, అటువైపు వచ్చేసి రియో పింక్ అండి. ఇది వచ్చేసి బ్యాంబూ ప్లాంట్ వచ్చేసి మామూలుగా మనం వాటర్లో పెంచుకుంటాం కదా, ఇది వచ్చేసి సాయిల్లో పెరిగేటువంటి మొక్క అండి. మనము ఒక మొక్క పెట్టామంటే పక్కన నుంచి చూసారా ఇలాగా స్ప్రెడ్ అయ్యి మొత్తము నిండిపోతుంది. ఇది చిన్న కటింగ్ అనేది తెచ్చుకున్నానండి నేను, మొన్న ఈ మధ్యన పెట్టాను. ఇది మనము ఫస్ట్ చిన్న కంటైనర్లో పెడతాను, కొంచెము స్ప్రెడ్ అయిన తర్వాత వేరే కంటైనర్స్లోకి అనేది మారుస్తానండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇందులో చూసారు కదా ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో. ఫిలోడెండ్రాన్ ఉంది, తర్వాత వచ్చేసి సింగోనియం ఉంది. మాస్టిక్ సపోర్ట్ ఇస్తే మనకు చాలా బాగా చక్కగా పెరుగుతుందండి. మనకు మార్నింగ్ సన్ వస్తుంది కదా, ఆ సన్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మనము మనీ ప్లాంట్లో 2 వెరైటీస్ అనేది హ్యాంగ్ చేశానండి. ఇక్కడ హ్యాంగింగ్ ప్లాంట్లో హ్యాంగ్ అనేది చేశాను. సాయిల్ మిక్స్ వచ్చేసి నేను 50% గార్డెన్ సాయిల్ కలుపుతానండి, 10% శాండ్ అనేది కలుపుతాను, తర్వాత 10% కోకోపీట్ వాడతాను, 20% కంపోస్ట్ అండి. వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది వాడండి. కొద్దిగా నీమ్ పౌడర్ అండి. కోకోపీట్ అనేది నేను అన్ని మొక్కలకి కొంచెం మామూలుగా ఇండోర్ మొక్కలకి మాత్రమే కొద్దిగా తక్కువ ఇస్తానండి. ఇక్కడ చూసారా ఈ ప్లాంట్ వచ్చేసి ఎంత పెద్ద లీవ్స్తో ఎంత బాగుందో. డంకేన్ అంటారండి ఈ ప్లాంట్ని, అలాగే డిఫెన్ బేకే అని కూడా అంటారు. గుమ్మానికి అటు ఇటు 2 వైపులా ఈ ప్లాంట్ని అయితే నేను పెట్టుకున్నానండి. చూసారు కదా ఎంత గ్రీన్గా ఉంది. వాటర్ అనేది మెయిన్ అండి. వాటర్ మనము చాలా తక్కువగా ఇచ్చుకోవాలి. వీక్లీ 2 టైమ్స్ ఇస్తే సరిపోతుందండి. సమ్మర్లో వచ్చేసి మనము సాయిల్ అనేది పైన సాయిల్ ఒక వేలు పెట్టి చూడండి మీరు. వేలు కొంచెము లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ అనేది లేదు అనుకుంటే వాటర్ అనేది ఇవ్వండి. ఓవర్ వాటరింగ్ చేశారంటే రూట్ రాట్ వచ్చి మొక్కలు అనేవి చనిపోతాయండి. చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో, ఎంత గ్రీనిష్గా మొక్కలు. ప్లాంట్ నేమ్ వచ్చేసి చైనీస్ ఎవర్ గ్రీన్ అండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక హ్యాంగింగ్ ప్లాంట్లో మనీ ప్లాంట్ అనేది పెట్టాను. నేను ఎక్కువగా అండి ఆక్సిజన్ కోసం మనకు ఖచ్చితంగా మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్ ఇవనేది ఎక్కువగా పెట్టుకోండి మీరు. వాటరింగ్ అనేది చెక్ చేసుకొని ఇవ్వండి. నేను వచ్చేసి 2 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి కొద్దిగా వర్మి కంపోస్ట్ అనేది ఇస్తానండి, అంతే తప్ప ఇంకా ఎటువంటి నీమ్ ఆయిల్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్కి అస్సలు అండి. ఒక ఇయర్ కూడా నేను కంపోస్ట్ అనేది ఇవ్వనండి. ఇయర్ తర్వాత కూడా ఇస్తూ ఉంటాను. ఎంత గ్రీన్గా ఉన్నాయో చూసారు కదా. ఇది మనం ఇంతకు ముందు చూసాం కదా డంప్కేను, అందులో డాట్స్ ఉండే, వైట్ డాట్స్ ఉండే ప్లాంట్ అండి. ఇటువైపు వచ్చేసి పెద్ద లీవ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అది వచ్చేసి మనకు ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అండి. అంటే ఎలిఫెంట్ ఇయర్ ఆకారంలో ఉంటాయి కాబట్టి ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అంటారు. ఇది వచ్చేసి మాస్టిక్ సపోర్ట్ ఇచ్చానండి. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ చాలా లో మెయింటెనెన్స్ అండి. ఇక్కడ అంతా కూడా మనకు పర్పుల్ హార్ట్ ఉంది, తర్వాత స్నేక్ ప్లాంట్స్, తర్వాత వచ్చేసి ట్యాంగిల్ హార్ట్, ఇవన్నీ కూడా నేను ఇక్కడ హ్యాంగ్ అనేది చేసుకున్నాను. ఎక్కువ అయితే మీరు ఇండోర్స్లో పెట్టుకునేటప్పుడు అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ చూసుకొని పెట్టుకోండి. అంటే ఎక్కువగా స్నేక్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్, జెడ్ ప్లాంట్స్, ఇలా మనకు చాలా రకాలు ఉన్నాయి కదా, అవి చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ కూడా అండి డంప్కేన్ అంటారు కదా, ఇందులో 2 వెరైటీస్ పెట్టాను ఈ పాట్లో. అంటే మనకు గుమ్మానికి అటు ఇటు అండి 2 వైపులా ఇలా పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత బుషీగా ఉన్నాయో. బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అందులో పెట్టి కింద స్టాండ్ అండి పెట్టాను. అంటే మనకు క్లీనింగ్ కోసం బాగుంటుంది కదా, అందుకనేసి పెట్టాను. ఆ పార్ట్లోనే కింద మనకు సాయిల్ అనేది కనపడకుండా స్పైడర్ ప్లాంట్స్ అనేవి పెట్టానండి. ఇది వచ్చేసి పీస్ లిల్లీ అండి. చూసారు కదా మనకు బర్డ్ స్టార్ట్ అయింది. ఇది కొత్తగా తెచ్చానండి ఈ ప్లాంట్. మనకు పక్కన నుంచి చూసారా చాలా పిలకలు అనేవి వస్తూ ఉంటాయి, వాటి నుంచి మనము ఎక్కువ అనేది ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి.
వాటర్ అనేది మాత్రము చాలా తక్కువగా ఇచ్చుకోవాలండి మనం. సాయిల్ మెయిన్, మీరు సాయిల్ అనేది చెక్ చేసుకోండి. ఎక్కువ మంది మొక్కలు తొందరగా పెరిగిపోవాలి అనేది మనకు వాటర్ ఎక్కువ చేసేయడము, తర్వాత వచ్చేసి కంపోస్ట్లు అవి ఎక్కువ ఇచ్చేయడం అలా చేస్తూ ఉంటారు. ఇండోర్ మొక్కలకి 3 మంత్స్కి ఒకసారి కానీ 1 ఇయర్ వరకు కూడా అండి మనము ఎటువంటి కంపోస్ట్లు ఇవ్వకపోయినా సరే చక్కగా పెరిగిపోతాయి. మీరు ఎక్కువ ఓవర్ వాటరింగ్స్ అవన్నీ చేయకండి. ఇక్కడ వచ్చే చూసారు కదా, ఇది వచ్చేసి ఇఫోర్బియా లాక్టియా క్యాక్టస్ అండి. ఇఫోర్బియా లాక్టియా క్యాక్టస్ అంటారు. ఇది వచ్చి చిన్న స్టెమ్ కటింగ్ మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు అక్కడ డ్యూటీకి వెళ్తే అక్కడ తెచ్చారండి చిన్న కటింగ్. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇందులో తమలపాకు మొక్క అండి. ఇది కూడా మనకు ఇండోర్లోనే అంటే లో లైట్లోనే పెరుగుతుంది కాబట్టి మనకు ఎక్కువ సన్లో ఉంచకూడదు. ఎక్కువ సన్లో ఉంచితే ఏమవుతుందంటే ఆకులు అనేవి మాడిపోతూ ఉంటాయి. దీనికి కూడా మనకు వెల్ డ్రైన్ సాయిల్ అనేది ఉండాలండి. ఇక్కడ వచ్చేసి ఫిలోడెండ్రాన్లో ఒక రకం అండి. మనం ఇంతకుముందు ఫిలోడెండ్రాన్ గురించి వీడియో చేసాం కదా. ఇక్కడ చూసారా, ఈ మాస్టిక్ అనేది పాడైపోయిన చీపురు ఉంటుంది కదండి, దాంతో చేశాను ఆ మాస్టిక్ అనేది. మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇందులోనే నేను సింగోనియంలో వైట్ అండి ఇది. ఇంతకుముందు మనం గ్రీన్ చూసాం కదా, ఇందులో డ్రాప్ వెరైటీస్ ఉంటాయి. అలాగే చాలా వెరైటీస్ అండి. పింక్ ఉంటుంది, చాలా చాలా రకాలు అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి మనకు అరేక పామ్ అండి. ఇది చాలా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్. ఖచ్చితంగా పెంచుకోండి ఇంట్లో. చూసారా, ఇందులోనే చిన్న ట్యాంగిల్ హార్ట్ స్టెమ్ కటింగ్స్ పడ్డాయండి. ఆ సాయిల్ అనేది మనకు కనిపించకుండా ఉంటుంది కదా, చాలా బుషీగా కూడా. చూసారా, ఏదో ఎవరో కూర్చున్నట్లు అలాగా చాలా బాగుంది కదా. ఇక్కడ పైన అండి, ఇది అంటే ఇంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా మనము, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్లో నేను కొన్ని ఇండోర్ మొక్కలు అనేవి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ అండి. ఇవి చూసారా, మనకు క్రీపర్ టైప్ కావాలి అనుకుంటే మీరు ఎక్కడైనా సరే కొంచెం థ్రెడ్స్ కట్టి అలా పెట్టేసుకోవచ్చు. లేదు మనకు బుష్గా కావాలి అనుకుంటే ఇవన్నీ కట్ చేసేసేయాలండి. నేను అంటే బుష్గా ఉంచుదాం అనుకున్నాను. క్రీపర్ లాగా మాస్టిక్ సపోర్ట్ ఇచ్చి చాలా మొక్కలు ఉన్నాయండి, అందుకనేసి హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా ఉన్నాయి. ఇది స్నేక్ ప్లాంట్లో ఇంకొక రకం అండి. చుట్టూ మనకు గోల్డ్ కలర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి చూసారా, ఇందులో కూడా డ్రాప్ వెరైటీ కూడా ఉంటాయండి. మీరు మనము టేబుల్ మీద అలా పెట్టుకోవడానికి డ్రాప్ వెరైటీస్ అయితే చాలా బాగుంటాయి. ఇది జెడ్ ప్లాంట్ అండి. ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలు ఖచ్చితంగా ఇంట్లో తప్పకుండా పెట్టుకోండి మీరు. చాలా ఆక్సిజన్ ఇస్తాయండి. మనము బయట అంతా పొల్యూషన్ కదా, మనకు చాలా బాగా ఆక్సిజన్ ఇస్తాయి. ఇది ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి మనకు ఆస్పరాగస్ అండి. ఇది స్నేక్ ప్లాంట్లో ఇంకొక రకం. మనం ఇంతకు ముందు చుట్టూ గోల్డ్ బార్డర్ ఉండేది చూసాం కదా, ఇది వచ్చేసి మనకు మామూలుగా పొడవుగా ఎలా వెళ్తుందండి. ఇక్కడ గాలి వచ్చినప్పుడు పడిపోకుండా ఉండడం కోసం నేను అక్కడ ఒక థ్రెడ్ సపోర్ట్ అనేది ఇచ్చానండి. ఇది వచ్చేసి బూస్టన్ ఫెర్న్ అండి. హ్యాంగింగ్ ప్లాంట్లో పెట్టుకోవచ్చు, హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టుకోవచ్చు, మనం ఇండోర్స్లో పెట్టుకోవచ్చు. ఫెర్న్లో కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి. అంటే ఫాక్స్ టైల్ ఫెర్న్ అని ఇలాగా చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అండి. ఇంతకుముందు మనము ప్యాండనస్ చూసాం కదా, స్పైడర్ ప్లాంట్ అనుకుంటారు కానీ అది ప్యాండనస్. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అండి. వీటికి రైమ్స్ అనేవి చూసారు కదా, ఈ విధంగా వస్తాయండి. ఈ రైమ్స్ అన్నింటినీ మనము కట్ చేసి చిన్న స్టెమ్ కటింగ్ చూసారు కదా, అక్కడ రూట్స్ ఉన్నాయి. వాటిని శాండ్లో కనుక పెట్టేసామంటే ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయండి. ఇంత చిన్న కటింగ్ ఉంటే చాలు మనకు. దీని గురించి అయితే మళ్ళీ వీడియో చేస్తాను నేను. ఫ్లవర్స్ కూడా చూసారు కదా, వైట్ ఫ్లవర్స్ అనేవి ఎంత బాగున్నాయో. ఇవన్నీ అండి మనకు మన ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసేటువంటి మొక్కలు. ఖచ్చితంగా మీరు ఎన్ని మొక్కలు ఉన్నా సరే ఇండోర్ మొక్కలు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. టెర్రస్ మీద మనము కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, వాటికి ఫుల్ సన్లైట్ కావాలి కాబట్టి టెర్రస్ మీద పూలు, పండ్లు అవన్నీ పెంచుకోండి, కూరగాయ మొక్కలన్నీ. ఇండోర్లో తప్పకుండా మీరు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అనేవి పెట్టుకోండి. ఇది వచ్చేసి సరస్వతి అండి, బ్రహ్మి అంటారు కదా, సరస్వతి మొక్క చాలా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయండి. ఇది వచ్చేసి కొలియస్ ప్లాంట్. కొలియస్ ప్లాంట్ ఇది ఒకటే మొక్క అండి. మనకు బుష్గా రావాలి అంటే ఎప్పటికప్పుడు చూసారు కదా, ఇలాగా పించింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఇలా చిగుర్లన్నీ కూడా పించి చేస్తూ ఉన్నారంటే మొక్క అనేది పైకి వెళ్లకుండా కిందనే బుష్గా తయారవుతుందండి. మనం ఇంతకుముందు వీడియో చేసాం కదా, స్టెమ్ కటింగ్స్తో ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే
మనకి ఇవన్నీ కూడా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మనకు కొలియస్ ప్లాంట్స్లో అండి చాలా వందల రకాల కలర్స్ అయితే ఉంటాయి. మనకు డ్రాఫ్ వెరైటీస్ అని ఇలాగా మీరు ఇవన్నీ కూడా చక్కగా ఇండోర్లో పెంచేసుకోవచ్చండి. ఇవండి ఈరోజు ఇండోర్లో మనము పెంచుకునేటువంటి మొక్కలు. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి అయితే నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. బుషీగా రావాలి అంటే మెయిన్ మనము సన్లైట్ అనేది మార్నింగ్ సన్ ఉంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి సాయిల్ అనేది చెక్ చేసుకుని వాటర్ అనేది ఇవ్వండి. ఓవర్ వాటరింగ్ అనేది చేయకండి. అలాగే మనము 3 monthsకి ఒకసారి కానీ మీరు 1 year కానీ ఒకసారి కానీ ఒక కొంచెము మనకు వర్మి కంపోస్ట్ అనేది ఇవ్వండి. ఒకవేళ మీకు పెస్ట్ ఉంది అనుకుంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, లేదంటే అవసరం లేదండి. నేనైతే నీమ్ ఆయిల్ అనేది 4 years అయిందండి, ఇంతవరకు ఎప్పుడు కూడా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయలేదు. చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఎంత బుషీగా ఉన్నాయో మొక్కలన్నీ కూడా. ఈజీగా అండి, ఇవన్నీ కూడా ఇండోర్లో ఖచ్చితంగా పెట్టుకోండి. మనకు చాలా అంటే చాలా ఆక్సిజన్ ఇస్తాయి. బయట పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇంటికి వచ్చినప్పుడు ఈ ఈ మొక్కల్ని ఎలా చూస్తూ ఉంటే ఆక్సిజన్ అనేది చాలా మనకు అందుతుందండి. ఇది ఈరోజు మన ఇండోర్ ప్లాంట్స్ గురించి అయితే వీడియో అండి. నేనంతా చెప్పాను కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇండోర్ మొక్కలన్నీ పెట్టుకున్నాను. మీరు ఇంకొక విషయం అండి, ఇన్సులిన్ మొక్క మీ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు అయితే కనుక ఇన్సులిన్ మొక్కని టెర్రస్ మీద కాకుండా మీరు ఇండోర్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకు అది ఎక్కువ సన్ అవసరం లేదు కదా. ఒకవేళ పైకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, ప్రతిరోజు మార్నింగ్ లేవగానే పరగడుపున మనము ఈ ఇన్సులిన్ ప్లాంట్ ఆకును తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇండోర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.